శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ చూస్తున్న వృషభ రాశి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈరోజు జూలై 2, 2026 వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి అద్భుతాలు తీసుకురాబోతుందో తెలుసుకుందామండి. ఇప్పటిదాకా సాగిన వారి నిశ్శబ్ద పోరాటం స్పష్టమైన విజయాలుగా ఎలా మారుతుందో ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విషయంలోకి వెళ్ళిపోదామండి. గత కొంతకాలంగా వృషభ రాశి వారి మనసులో ఒకే ఒక ప్రశ్న అస్తమానం తొలిచేస్తూ ఉంటుంది. అది ఏమిటంటే, నేను పడుతున్న ఈ కష్టానికి అసలు ఫలితం ఎప్పుడు దక్కుతుంది అని. అవునా, ఎవరికి చెప్పుకోకుండా ఎన్నో బాధ్యతలు మోస్తూ నిశ్శబ్దంగా శ్రమిస్తున్న వారికి ఈ జూలై నెల ముగిసేసరికి కాలమే ఒక అద్భుతమైన సమాధానం చెప్పబోతుందని మన మూలాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయండి. మరి ఈనాటి విశ్లేషణలో మనం ప్రధానంగా ఏ అంశాలు చూడబోతున్నాము అంటే, గత ప్రయత్నాలకు దక్కే ప్రతిఫలం, వృత్తి, ఆర్థిక విషయాల, సంబంధాలు, కుటుంబం, ఆరోగ్యం, జీవన శైలి, కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు, ఆధ్యాత్మిక అంశాలతో పాటుగా చివరిగా కొన్ని అదృష్ట అంశాలు, పరిహారాలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చకచకా చూసేద్దామండి. ముందుగా మొదటి విభాగం, గత ప్రయత్నాలకు ప్రతిఫలం అలాగే అడ్డంకులు తొలగింపు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అసలు విషయం ఏమిటంటేనండి, ఇన్నాళ్ళు గుర్తింపు లేని బాధ్యతలతో సతమతమైన వారికి ఈ నెలలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఆగిపోయిన పనుల్లో ఒక్కసారిగా కదలిక వస్తుంది. అంటే దారులన్నీ మూసుకుపోయాయి అనుకున్న టైంలోనే సరికొత్త మార్గాలు వాటంతటా అవే తెరుచుకుంటాయి. అంటే వారి శ్రమకు తగ్గ గుర్తింపు దక్కే సమయం వచ్చేస్తుందన్నమాట. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే ఈ పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా వాడుకోగలుగుతారు. ఇంకో రెండో విభాగంలోకి వస్తే, వృత్తి, వ్యాపారం ఇంకా ఆర్థిక విషయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. ఉద్యోగస్తులకు ఈ నెల నిజంగా ఒక శుభవార్త అని చెప్పాలి. బాధ్యతలు కాస్త పెరిగినా వాటన్నిటికీ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలతో పాటు ప్రమోషన్లు కూడా వచ్చే ఛాన్స్ గట్టిగా ఉందండి. ఇక వ్యాపారుల విషయానికి వస్తే, పాత క్లయింట్లు మళ్ళీ తిరిగి వస్తారు. అయితే ఇక్కడ చిన్న కండిషన్, భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నప్పుడు కేవలం మాటల మీద ఆధారపడకుండా లిఖితపూర్వక ఒప్పందాలు చేసుకోవటం చాలా ముఖ్యం సుమా. ఆర్థికంగా చూస్తే ఎప్పుడో నిలిచిపోయిన డబ్బులు చేతికి రావడం ఈ నెలలో హైలైట్ అవుతుందండి. ఇంటి ఖర్చులు కాస్త పెరిగినా వచ్చిన డబ్బుతో వాటిని చాలా సులభంగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఈ వ్యాపార ప్రయాణాన్ని కొంచెం తీరుగా గమనిస్తే ఈరోజు బిజినెస్ కాస్త డల్గా నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. నెల మధ్యకు వచ్చేసరికి పరిస్థితి అమాంతం స్పీడ్ అందుకుంటుంది. చిన్న చిన్న డీల్స్ అనుకున్న కాస్త ఊహించని రేంజ్లో పెద్ద అవకాశాలుగా మారతాయి. అందుకే స్టార్టింగ్లో కాస్త ఓపిక పడితే ఆ తర్వాత వచ్చే వేగవంతమైన గ్రోత్ను పక్కాగా అందుకోవచ్చు. ఒకే ఒక సూచన, కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం పూర్తి వివరాలు తెలుసుకొని ముందడుగు వేయడం చాలా అవసరం. ఇప్పుడు మూడవ విభాగం చూద్దామండి. బహుశా అందరికీ ఎంతో ఆసక్తిగా ఉండే పర్సనల్ లైఫ్ అంటే సంబంధాలు, కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. కుటుంబంలో ఈ నెలంతా చాలా పాజిటివ్ వాతావరణం కనిపిస్తుందండి. ఇంట్లో పెద్దల ఆశీస్సులు ఒక కొండంత అండలా నిలుస్తాయండి. మీకు ఎప్పుడో దూరమైన బంధువులు మళ్ళీ కలుస్తారు. ముఖ్యంగా పెళ్లి కోసం ఎదురు చూసే వారికి ఫ్యామిలీ ద్వారా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. దంపతుల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకోవడం వల్ల బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఎవరైతే ప్రేమలో ఉన్నారో తమ మనసులోని మాటను బయట పెట్టడానికి ఇంతకంటే మంచి టైం మరొకటి ఉండదండి. కానీ ఇక్కడ చిన్న అలర్ట్, ఇంట్లో వాతావరణం ఎంత సంతోషంగా ఉన్నా సరే కోపంతో మీరు జారే ఒక్క మాట చాలు మొత్తం సీన్ రివర్స్ అయిపోయి అనవసరమైన అపార్థాలకు దారితీయడానికి. కాబట్టి మాటల విషయంలో కాస్త కంట్రోల్, ఓర్పు పాటించటం 100% ముఖ్యమండి. నిజాయితీగా ఉంటే ఏ బంధమైనా నిలబడుతుంది. కానీ చిన్నపాటి అనుమానాలకు కూడా ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. సరే, ఇక నాలుగో విభాగంలో ఆరోగ్యం, ఆస్తి మరియు విద్యా సంబంధిత విషయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా హెల్త్ విషయానికి వస్తే, ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొంచెం అలసట, నిద్ర పట్టకపోవడం లేదా మెడ, భుజాల నొప్పులు లాంటివి ఇబ్బంది పెట్టొచ్చండి. సరైన టైంకు తినడం, రెస్ట్ తీసుకోవడం,
మస్ట్ అండ్ షుడ్ స్టూడెంట్స్కి స్టార్టింగ్లో కాస్త టెన్షన్లో ఉన్నా ఫోకస్ పెట్టి చదివితే సక్సెస్ గ్యారంటీ. ఇక స్థిరాస్తులు లేదా ఇల్లు లేదా వెహికల్స్ కొనాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు ఆగిపోయిన డాక్యుమెంటేషన్ పనులన్నీ ఇప్పుడు ఫినిష్ అయిపోతాయి. అంతేకాదు ఫ్యామిలీ ట్రిప్స్కి అలాగే పని మీద దూర ప్రయాణాలు చేయడానికి కూడా వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు 5వ విభాగం రాబోయే రోజుల్లో తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు అలాగే ఆధ్యాత్మిక దృష్టి గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈరోజు మనం అందరం మనవాళ్లే. ప్రతి చిరునవ్వు వెనక స్నేహమే ఉందని గుడ్డిగా నమ్మేయకూడదు సుమా. వృషభ రాశి వారు సాధిస్తున్న విజయాలు చూసి పైకి సంతోషించే వారు ఎంతమంది ఉంటారో లోపల కుళ్ళుకునే వాళ్ళు కూడా అంతే ఉంటారని మన మూలలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. అందుకే మీ ఫైనాన్షియల్ ప్లాన్స్ కానీ ఫ్యూచర్ గోల్స్ కానీ లేదా ఇతర ముఖ్యమైన ఆలోచనలు కానీ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. అన్నీ టాప్ సీక్రెట్గా ఉంచటమే ఈ టైంలో చాలా సేఫ్. ఒక్కసారి నెల క్యాలెండర్ వైపు క్లిక్ చేస్తే కొన్ని తేదీలు అయితే మీరు నోట్ చేసుకోవాలండి. ఇవి చాలా లక్కీ. ఏ పనైనా స్టార్ట్ చేయడానికి పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకోవడానికి ఇవి పర్ఫెక్ట్. కానీ కోపానికి వాదనలకు ఆమడ దూరంలో ఉండాలి. ఏ పనిలోనైనా తొందరపాటు పనికిరాదు. ఇక చివరిగా 6వ విభాగం ఈ పాజిటివ్ ఎనర్జీని మరింత పెంచే అదృష్టాంశాలు చిన్న చిన్న పరిహారాలు ఏమిటో చూద్దాము. జూలై నెల మొత్తానికి వృషభ రాశి వారి లక్కీ నెంబర్ 6. ఏదైనా ముఖ్యమైన ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఈ నెంబర్ని మైండ్లో పెట్టుకుంటే రిజల్ట్స్ ఇంకా అద్భుతంగా వస్తాయి. అలాగే అదృష్టం రంగు వచ్చేసి తెలుపండి. అదృష్ట దినం శుక్రవారం. ఇక అదృష్ట దిశ ఆగ్నేయం. మీ దైనందిన జీవితంలో పనులు మొదలు పెట్టేటప్పుడు ఈ చిన్న చిన్న విషయాలను యాడ్ చేసుకుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీకే తెలుస్తాయి. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఇక ఒక 2 సింపుల్ పరిహారాలు మన మూలాల్లో చాలా స్పష్టంగా సూచించబడ్డాయి. మొదటిది, ప్రతి శుక్రవారం అమ్మవారిని తెల్లని పూలతో భక్తిగా పూజించడం. రెండవది, వీలైనంత వరకు పేదలకు అన్నదానం చేయండి. ఈ 2 పనులు చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దైవం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలు గమనిస్తూ ఉండండి. ఈ టైంలో చాలా ముఖ్యం. సో ఫైనల్గా చూసుకుంటే ఈరోజు వృషభ రాశి వారికి ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళు ఏడుపు దిగమింగుకుని నిశ్శబ్దంగా వేసిన ప్రతి అడుగు, చిందించిన ప్రతి చెమట చుక్క ఇప్పుడు రేపటి వారి సక్సెస్కు స్ట్రాంగ్ ఫౌండేషన్ కాబోతుంది. వాళ్ళ కష్టం ఎక్కడికి పోలేదు, ఏదీ వృధా కాలేదు. ఈ విషయాలను మైండ్లో పెట్టుకుని పక్కగా ప్లాన్ చేసుకుంటే ఊహించని విజయాలు సాధించడం ఖాయం. మరి ఈ నిశ్శబ్ద పోరాటం నుంచి పుట్టుకొస్తున్న ఈ అద్భుతమైన అవకాశాలను వృషభ రాశి వారు ఎలా అందిపుచ్చుకోబోతున్నారో అనేది కాలమే నిర్ణయిస్తుందండి. మరొక రాశితో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.